హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంటికి అయితే మా మేనత్త వాళ్ళు వస్తుర్రు. అందుకే ఇక్కడ మా వదిన అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. చూడండి ఎందుకు వస్తుర్రు అంటే, మా అన్న పెళ్ళి అయితే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ పెళ్ళి చేసినప్పుడు అయితే మేనత్తలకైతే కట్నాలు అయితే పెడతారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఏం పెట్టలేదు ఇంతవరకు. ఎందుకు అంటే పెళ్ళిలో పెడదాం అనేసరికి మా ఒక మేనత్తకైతే కొంచెం హెల్త్ బాగలేక హాస్పిటల్ అయితే తీసుకెళ్ళారు. ఇక అందరికి ఒకేసారి పెట్టచ్చు, ఎందుకు వదిలిపెట్టి పెట్టడం అనేసి అయితే పెట్టలేదు. తర్వాత అట్లనే రోజులైతే గడిచిపోయినాయి, ఇక పెట్టలేదు. తర్వాత ఇక మా వాళ్ళకైతే ముట్టుడు వచ్చింది. మా అన్నయ్య అయితే చనిపోయిండు. ఇక ముట్టుడు అయిపోయిన తర్వాత పెడదాం అనేసి అయితే ఈరోజైతే పిలిచిర్రు. ఇప్పటికే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈరోజైతే 2 మేనత్తలు వస్తుర్రు. ఇంకో మేనత్త అయితే వస్తలేదు. ఆ అత్తమ్మకి ఇప్పుడు ఫీవర్ వచ్చింది. ఇక ఒకరికి వీలైతే ఒకరికి వీలైతే లేదు. ఇక ఇట్లయితే మళ్ళీ రోజులు గడిచిపోతాయి, చాలా రోజులు అవుతుంది ఇప్పటికే అనేసి అయితే ఇక మమ్మీ వాళ్ళు అయితే 2 అయితే రండి అనేసరికి ఈ 2 మేనత్తలు మామయ్యలు అయితే వచ్చిర్రు. ఈ మా వదిన కూడా మా మేనత్త వాళ్ళ బిడ్డనే, చిన్న మేనత్త వాళ్ళ బిడ్డ ఈమైతే. ఇక ఇంకో అత్తమ్మకు కొంచెం ఫీవర్ ఉంది, ఆ అత్తమ్మ కూడా రాలే, ఎప్పుడైనా పెట్టచ్చు అనేసి అయితే సైలెంట్గా ఉన్నారు. ఇక కర్రీ అయ్యేంత లోపు అయితే మా మమ్మీ ఉండి నేను ఇటు సైడ్ అయితే పూరీలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకో గ్యాస్ పైన ఇక వదినైతే కర్రీ చేసుకుంటా గారెల కోసం అయితే పప్పు అయితే మిక్సీ పడుతుంది. వంట రూమ్ అయితే మాదైతే చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కింద గ్యాస్ పెట్టుకొని కూర్చోవడం అంటే ఇబ్బంది అవుతుంది. ఇక పైన పెట్టి చేస్తేనైతే కొంచెం ఎక్కువసేపు నిల్చోవాలి, కాళ్ళు వస్తాయి, ఎందుకులే కింద పెట్టుకొని మంచిగా మెల్లగా వేయచ్చు అనేసి అయితే ఇక్కడ కింద పెట్టుకొని చేస్తే ఇక చూడండి చిన్నగా సంద ఉంటుంది అంతే. వీళ్ళైతే నా పెళ్ళప్పుడైతే ఇట్లా లేదు ఫ్రెండ్స్, వెరైటీగా ఉండే. ఇప్పుడు కొత్తగా వేయించారు అన్న పెళ్ళప్పుడు. ఇక అంతకుముందు ముందైతే రేకులు ఉండే. ఇక అవి వర్షం పడితే కొంచెం వాటర్ అయితే ఇంట్లోకి వస్తున్నాయి అనేసి అయితే స్లాబ్ వేసి ఇట్లా దానికే వేసిర్రు. ఇక చూడుర్రు ఫ్రెండ్స్ ఎంత చిన్న సందు ఉందో, అసలు పట్టడం కూడా కష్టమే. ఇందులో ఇట్లా కూర్చొని అయితే ఇక వేస్తున్నాం. చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇవైతే పెసర గారెలు. చాలా రోజులు అవుతుంది పెసరపప్పుతో చేయక అనేసి అయితే చేసినాం. ఇవైతే పూరీలు, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేసినాం. అత్తమ్మలు 2 మామయ్యలు 2 అయితే వచ్చిర్రు. ఇక తినంగానైతే వీడియోనైతే తీయలేదు ఫ్రెండ్స్. ఇక అది కొంచెం లేట్ అయింది. ఇక ఆకలి అయిన తర్వాతనైతే ఇక అన్నం అయితే తిన్నాం. నాకైతే ఆకలి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువసేపు అయితే ఉండలేను ఆకలితోని, అందుకే ఇక వీడియో ఎక్కువ తీయలేదు. ఇక నేను తినడం అయిపోయింది. ఇక స్ప్రైట్ తాగకుండానైతే చిన్న వీడియోనైతే తీసినాం. ఇక తర్వాతనైతే మా అన్న పెళ్ళి క్యాసెట్ వేసి అయితే చూసినాం ఫ్రెండ్స్. వాళ్ళు చూడలేదు అన్న తర్వాత ఇక ఒక మేనత్తనైతే అత్తమ్మ పెళ్ళిలో కూడా లేదు. ఇక పెళ్ళి ఇవ్వలే కాబట్టి పెళ్ళి వీడియోనన్నా చూద్దామనేసి అయితే చూసిర్రు. ఇదే మా అన్న పెళ్ళి పందిరైతే ఇంటికానే చేసిర్రు. పెళ్ళి అయితే ఇట్లా పెళ్లి పందిరైతే ఇట్లా వేసిర్రు చూడుర్రి.
ఇక కొంచెం సేపు అయితే పెళ్లి క్యాసెట్ అయితే చూసినాం. పెళ్ళి కట్నాలు అయితే పెడుతుర్రు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీటి సైడ్ కూర్చొని ఇప్పుడు బొట్టు పెట్టేది మా మమ్మ అయితే, మా పెద్ద మేనత్త వాళ్ళు. వీళ్ళైతే అత్తమ్మ తర్వాత వాళ్ళు. ఇక ఇంకొక అత్తమ్మకైతే ఫీవర్ వచ్చిందని చెప్పిన కదా ఫ్రెండ్స్, ఆ అత్తమ్మ అయితే రాలేదు. ఇంకొకరైతే మా వదిన వాళ్ళే. ఇక వీళ్ళకైతే కట్నాలు అయితే పెడుతుర్రు ఇక్కడ. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. మా డాడీ వాళ్ళైతే మొత్తం 10 మంది, 4 అక్క చెల్లెళ్ళు, 6 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, మేమందరం. కానీ అందరు దగ్గరనే ఉంటారు ఫ్రెండ్స్, ఎవరైతే దూరం ఉండరు. ఒక మా చెల్లెని తిరియానిచ్చిర్రు. ఇక నేను కొంచెం అటు సైడే, మా ఇద్దరమే దూరం తప్ప మిగిలిన వాళ్ళందరూ దగ్గరనే ఉంటారు. ఇక్కడనైతే వీళ్ళకు బట్టలు అయితే పెడుతుర్రు. ఇక చూడండి, ఇక బట్టలు పెట్టయితే కాళ్ళు మొక్కేసిర్రు. ఇక వీళ్ళు పోతామన్న తర్వాత ఇక సేమియానైతే చేసినాం. సేమియా తినేసి అయితే వాళ్ళైతే వెళ్ళిర్రు. ఇక తర్వాత మా అక్క వాళ్ళు వచ్చిర్రు. ఇక పొలం కాడికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోనైతే పొలం కలిసే వీడియో పెడతా. ఈ వీడియోనైతే చూసిరు కదా ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.